ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రత్యేకమైన జట్టు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన తొలి జట్టు ముంబై ఇండియన్సే. ఫాలోవర్స్ పరంగా, బ్రాండ్ ఇమేజ్ పరంగా ఆ జట్టు రేంజే వేరు. అయితే కొన్ని సీజన్లుగా సరైన ఇంపాక్ట్ మాత్రం చూపించలేకపోతోంది. వచ్చే సీజన్లో అయినా కప్ కొట్టాలనే పట్టుదలతో టీం యాజమాన్యం ఉంది. అందుకు తగినట్టే మినీ వేలంలో నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలు కనిపిస్తోంది. వచ్చే సీజన్ కోసం ముంబై ఇండియన్స్ 20 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. జట్టులో ఇంకా 5 ఖాళీలే ఉన్నాయి. అందులో ఒక ఓవర్సీస్ స్పాట్ కూడా ఉంది. విదేశీ బౌలర్లలో రీస్ టాప్లే, లిజార్డ్ విలియమ్స్ను వేలానికి ముంబై వదిలేసింది. వాళ్ళిద్దరి ప్లేస్లో ఒక విదేశీ బౌలర్ను తీసుకునేందుకు అవకాశం ఉంది. ఫారిన్ పేసర్గా ఇప్పటికే జట్టులో ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. ఈసారి మినీ వేలంలో గెరాల్ట్ కోయెట్టి, అన్రిచ్ నార్జీ, జో స్టంగ్, మ్యాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్ పై ముంబై ఇండియన్స్ ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్లకు సంబంధించి సిమర్జీత్ సింగ్, కమలేష్ నాగర్కోటి, చేతన్ సకారియా, ఆకాష్ మధ్వాల్ పై ముంబై చూపు ఉంటుందని చర్చ నడుస్తోంది. ఓపెనర్గా రికెల్టన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దీంతో రికెల్టన్ స్థానంలో ఓపెనర్, వికెట్ కీపర్ కోసం ముంబై ఇండియన్స్ చూసే అవకాశం ఉంది. ఓపెనర్ల రేసులో పృథ్వీ షా, షేక్ రషీద్ పైన దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. వేలంలో స్పిన్నర్లను తీసుకోవాలంటే రాహుల్ చాహర్, కుమార్ కార్తికేయపై ఎంఐ ఫోకస్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. జట్టులో ఇప్పటికే గజన్ఫర్, మయాంక్ మార్కండే ఉన్నారు. విఘ్నేష్ పుతూర్, కర్ణ్ శర్మను మాత్రం ముంబై ఇండియన్స్ వదిలేసింది. మినీ వేలంలో ఖర్చు చేయడానికి ఎంఐ దగ్గర ఇంకా 2,75,00,000 ఉన్నాయి. మినీ వేలంలో ముంబై తీసుకునే ప్లేయర్లంతా బ్యాకప్ ప్లేయర్లే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అభినవ్ మనోహర్, లుంగి ఎంగిడి, రవి బిష్నోయ్ పైన ముంబై ఫోకస్ ఉండబోతోంది. అయితే రవి బిష్నోయ్ ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. ముంబై పర్సును చూస్తే ఈ యువ స్పిన్నర్ను దక్కించుకోవడం కష్టమే అనే చర్చ జరుగుతోంది. రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితా చూస్తే మాత్రం ముంబై సాలిడ్గానే ఉంది. కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే జట్టును నడిపించబోతున్నాడు. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సేవలు కీలకం కాబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, మిచెల్ శాంటన్ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 20 మందిలో నుంచే తుది జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి.